నేనేదో రాబడీ చేయటానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మావయ్య. మ్యాటర్ ఏంటంటే మావయ్య నేను హైదరాబాద్ వెళ్ళాము. అది మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. సో పబ్లిక్ ప్లేస్ కదా! తనకి ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. అప్పటికి మేము డిన్నర్ క్లోజ్ చేసుకొని ఈ ప్లేస్‌కి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయని మాకు తెలియదు. ఈ ప్లేస్ వచ్చేసి లుంబిని పార్క్ అనమాట. మేమైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్‌కి రావటం చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర అన్ని స్టాల్స్ దగ్గర వెళ్ళి టేస్ట్ చేయాలని. అది కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క ఐటెం తీసుకోవచ్చు, అందరు షేర్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను మావయ్యే కదా, ఏది తీసుకున్నా ఫుల్గా తినలేము. అది కూడా నన్ను నమ్మి తీసుకున్నారనుకోండి, నేను ఇంకా వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటా. చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయండి నేను ఎప్పుడు టేస్ట్ చేయని. బ్రెడ్ ఆమ్లెట్, మోమోస్. టేస్ట్ అంటే ఇంట్లో చేసుకొని తింటాము, అంటే నేను ఇంట్లో చేస్తాను. బట్ బయట అవి ఎలా చేస్తారు, బయట టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు అనమాట. స్ట్రీట్ అంతా తిరిగి ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇదే చికెన్ కబాబ్ దగ్గర. స్మెల్ అయితే బయటకు చాలా బాగా వస్తుంది. మరి తీసుకుందాం అనేసరికి మా ఇద్దరం తీసుకున్నాము. ఇద్దరు కలిపి ఒక ప్లేట్ తీసుకున్నాము. లిటరల్గా చెప్తున్నాను, నాకైతే అస్సలు నచ్చలేదు. మాయి నేను సింగిల్ పీస్ తినేసి ఆ ప్లేట్ అక్కడే వదిలేసాం అనమాట. వేస్ట్ 200 రూపీస్ పడ్డది మాకు ఆ ప్లేట్. ఫైనల్గా అయితే మా ఏదో ఒకటి తీసుకొని తిను అంటున్నారని స్వీట్ కార్న్స్ దగ్గరకు వచ్చాను. ఇవైనా ఫుల్గా తిందామని. లాస్ట్కి ఇది కూడా తినలేదండి. లేదు మావయ్య నాకు సోడా కావాలని అడిగాను. సోడా తీసుకున్నాను. ఆ సోడా కూడా ఫుల్గా తాగాను అనుకున్నారా, సగం తాగి పక్కన పెట్టేశాను. అట్లుంటది మనతో.